చూద్దాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు అల్లు అర్జున్కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు అల్లు అర్జున్కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు అల్లు అర్జున్కు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్లో అందిస్తారు. గోపి, ప్రియాంక, ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే మధ్యంతర బెయిల్తో బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పటికీ ఈ రోజు మాత్రం నాంపల్లి కోర్టులో ఏదైతే వాదనలు చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ తరపున న్యాయవాది మాత్రం అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని కూడా తాను ఫస్ట్ నుంచి చెప్పుకొని వస్తున్నారు. కానీ పోలీసు వాళ్ళు మధ్యంతర సంబంధించి ఖచ్చితంగా సహకరించాలని పోలీసు వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే సంచలనం లేపిన ఈ వార్త ఈ రోజు అసలు ఏ విషయం బయటపడుతుంది దానిపైన కూడా ఉత్తరంగా ఎదురు చూడవలసి వస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ న్యాయవాది కావచ్చు, దానికి సంబంధించిన టీం కూడా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. 10:35 అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నట్టు కూడా పోలీసు బృందం చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికే అక్కడికి పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం పాటు ఇప్పటికే బన్నీ అభిమానులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే పోలీసు వాళ్ళు హెచ్చరించడం కూడా జరిగింది.
జరిగింది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి అభిమానులు అక్కడికి వచ్చినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ పైన ఈ రోజు బెయిల్ పిటిషన్ ఏ విచారణ ఎలా నెలకొండదో దానిపైన ఉత్కంఠగా ఉంది ప్రియాంక. రైట్ గోపి, థ్యాంక్ యూ.